కాంట్రాక్టర్లకే ఎరుకాట. ఇంకా ఇప్పుడు కాంట్రాక్టర్లకు ఏదైనా వస్తువును సప్లై చేయమనంటే వాళ్ళు ఒక మంచి క్వాలిటీ ఇస్తామని చెప్పి సప్లై చేస్తామని చెప్పిళ్ళు, కానీ నాసిరకం ఇచ్చి సప్లై చేస్తున్నారట. మరి ఇంకా అది నాసిరకమా మరి ఒరిజినల్ అనేది ఇంకా కాంట్రాక్టర్లకి ఎరిక. ఇష్టరాజ్యంగా వాళ్ళు ఏది పడితే నాసిరకంగా అని కూడా తీసుకొచ్చి మంచి క్వాలిటీ ఉండదని చెప్పి సప్లై చేస్తున్నారట. ఓ గురుకుల పాఠశాలలో వివిధ బ్రాండ్లకు చెందిన నిత్యావసరాల సరుకులు, హాస్టళ్లకు నాసిరకం సరుకుల సరఫరా, గుర్తింపు లేని కంపెనీల నుంచి కొనుగోలు, టెండర్లో చెప్పింది ఒకటి సరఫరా చేసింది ఒకటి. ఇక్కడ ఏదో కారణం కనిపిస్తుంది. సరే ఇది కరానియా, మరి ఇది సర్టిఫైడ్ చేసిండ్లా, లేదు అని అంటే ఆశీర్వాద్ సర్టిఫై చేసిండ్లా. ఇక్కడ చూస్తే లోకల్ బ్రాండు పసుపు పౌడర్ ఉన్నది. ఇంకా రిఫైన్డ్ ఆయిల్ చూస్తే అసలు ఇది గలీలో కూడా తయారు చేసే దాని లెక్క లేదు. ఇంకా ఇట్లాంటి వాటిని నాసిరకం వస్తువులు తీసుకుపోయి సప్లై చేస్తే వాటితో వంటలు అంటే డైజెషన్ కాక వాంతులు విరేచనాలు అట్లాంటివి అవుతాంటాయి పిల్లలకు. ఇంకా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అట. ఇక వాస్తవానికి దీనిపైన టాస్క్ ఫోర్స్ వాళ్ళు రైడ్ చేయాలి. ఎందుకు చెప్పన్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే మంచాల కేంద్రాలల్లో వాళ్ళు అల్లం కాదు వెల్లుల్లి కాదు, ఇప్పుడు అల్లానికి 200, వెల్లుల్లికో 400 రూపాయలు ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే అరటి చెట్లకు సంబంధించిన మొద్దులు ఉంటాయి కదా, దాన్ని మోదుగాని తీసుకొచ్చి ఆ చెక్క అంతా తీసేసి ఆ నుజ్జును అంతా ఒక కిలో అల్లానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 కిలోల అల్లం అని అమ్మే దాంట్లో ఒక కిలో మాత్రమే అల్లం ఉంటుంది, మిగిలిన 9 కిలోలు అరటికి సంబంధించిన బెరడే ఉంటుంది. ఇది తయారు చేసేటోళ్ళకి తెలుసు, వాళ్ళు అక్కడికి రానియర్ చూడరు. డైరెక్ట్గా మనం మైకి పట్టుకొని అక్కడికి వీడియో పట్టుకొని పోతే వాళ్ళు రానియర్ లోపలికి ఏ విధంగా తయారవుతుందో తెలియదు. గట్లాంటి నాసిరకం వాటిని మాత్రమే ఈ కాంట్రాక్టులు తీసుకొని సప్లై చేసుకున్నాం. దీనివల్లనే ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుందంటే ఈ సరుకులు నాసిరకం చేయబట్టే తయారవుతుంది. ఇంకా దీని గురించి లోతుగా చదువుదాం. గురుకుల విద్యార్థుల డైట్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న పెంచింది. తక్షణ అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఛార్జీలు పెంచి 20 రోజులు కావస్తున్న విద్యార్థుల మెనూ మారలేదు. పెరిగిన ఛార్జీలకు అనుగుణంగా భోజన క్వాలిటీ పెరగలేదు. కాంట్రాక్టులకు గురుకులాలకు సరఫరా చేసే సరుకులు నాసిరకంగానే ఉంటున్నాయి. ఇప్పటికే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కాంట్రాక్టర్లు అగ్రిమెంటు మేరకు కాకుండా తమకు తక్కువ ధరకు వచ్చే కంపెనీలకు చెందిన సరుకులను సరఫరా చేస్తున్నారు. టెండర్ ఒప్పందం ప్రకారం హాస్టళ్లకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరువేరుగా సరఫరా చేయాలి, కానీ కాంట్రాక్టర్లు 2 కలిపి ఉండే పేస్ట్నే సరఫరా చేస్తున్నారు. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, వేడికి ఎండిపోతుంది. ఇది ఏమవుతుందంటే ఎండిపోయి నల్లగా అవుతుంది, అది విషపూరితంగా తయారవుతుంది. కాంట్రాక్టర్ల టెండర్ అగ్రిమెంటు మేరకు సరఫరా చేయడం లేదు. దీంతో తనిఖీలకు వెళ్ళిన అధికారులకు గురుకులాల్లో నాసిరకం సరుకులు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంకా అధికారులకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకు మామూలు ఇచ్చి మామూలుగా ఉంచుతారు వాళ్ళను. ఆ డైట్ ఛార్జీలు పెంచినా కూడా నాసిరకం పోయినామంట. సరుకుల సరఫరాలో గోల్మాల్. గురుకులాలు వసతి గృహాలు సరఫరా చేసే సరుకుల్లో గోల్మాల్ జరుగుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. తక్కువ ధరకు వచ్చే ఉప్పు నుంచి కందిపు కప్పు వరకు పేరు తెలియని కంపెనీల సరుకులు సరఫరా చేస్తున్నారు. టెండర్ అగ్రిమెంట్లో బ్రాండెడ్ సరుకుల పేర్లు చెప్పి సరఫరా మాత్రం కొత్త బ్రాండ్లని చేస్తున్నారు. ఇక ఉప్పు అన్నపూర్ణకు బదులు ఐశక్తి, టాటాకు గోల్డ్ కారం పొడి, ఇంకా పసుపు ఏమో స్వస్తికు. ఈ స్వస్తిక్ గుర్తున్నది అంబర్పేట, మలక్పేట, అంబర్పేట ఆ ప్రాంతాల్లో డూప్లికేట్ తయారు చేస్తారు. స్వస్తిక్ గుర్తున్నది. నేను MBA చదువుకునే రోజుల్లో చూసిన ఇంత పెద్ద పరిశ్రమ ఇక్కడ ఉంది అని చూస్తే మొత్తం మిరప పొడిని ఏ విధంగా ఉంటుంది చెప్పాను. నాకు తెలిసి కూడా చెప్తున్నా. మిరపకాయతో పాటు దాని వెనక ఉండే తొండ ఉంటుంది కదా, దాన్ని కూడా పట్టించి దాంట్లో కొంత ఇటుక పొడి కూడా కలుపుతారు. కలిపి కొన్ని కెమికల్స్ కూడా కలుపుతారు. చెదల నివారణకు కలిపే కెమికల్స్ ఉంటాయి చూసినావా, అట్లాంటి కెమికల్స్ కూడా మసాలాల కారాల వాడతారు. అదేంటంటే కొన్ని రెడ్గా కనిపిస్తాయి, రెడ్గా కనిపిస్తాయి కానీ అది మొత్తం కెమికలే. ఈ మధ్య కొన్ని కారం పొడులు ఇంకా పేరు ఇంకా నేను చెప్పడం కాదు కానీ మీకు తెలుసు, చూస్తే ఎర్ర ఉంటుంది. ఇంకా ఈ వంటలోళ్ళు రెస్టారెంట్ వాళ్ళు అందరూ ఎర్ర బాగా కనిపిస్తున్నది. చికెన్ కర్రీస్ అనేటోళ్ళు బాగా ఎర్రగా అది వేస్తారు, దాంట్లో కెమికల్ కలుస్తుంది. అవి నిజంగా టెస్ట్లకు పంపితే అవన్నీ ఫెయిల్యూర్. నిజమైన కారపొడి 6 నెలలకో 3 నెలలకో తెల్లబడుతుంది. అది ఎంత ఒరిజినల్ కారపొడి అయినా కూడా తెల్లబడుతుంది. కానీ వీళ్ళు మాత్రం కెమికల్స్ చెదల నివారణకు వాడే, బొద్దింకల నివారణకు వాడే కొన్ని కెమికల్స్ కలుపుతున్నారు. ఇది నేను అబద్ధం చెప్తలేను. నేను స్వయంగా విద్యార్థిగా చదువుకున్నప్పుడు కొన్ని మలక్పేట ప్రాంతంలో నేను చూసిన. మొన్న మధ్య కూడా మలక్పేటలో దొరకబట్టిళ్ళు. నేను అక్కడ చదువుకున్నప్పుడు చూసిన చిన్న గల్లీలల్లో కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసి ఈ స్వస్తిక్ గుర్తికి మాత్రం డూప్లికేటే. వాళ్ళు ఏమైనా వేసేసుకొని ఏమైనా కానీ ఇవైతే డూప్లికేట్ బ్రాండ్లే తయారు చేస్తారు వాళ్ళు. అంటే ఒరిజినల్ వాటి కాకుండా డూప్లికేట్
ఆ పైన లోగోలు తయారు చేసి వాళ్ళు చేస్తుంటారు. ఇంకా ఆశీర్వాద్కు బదులు కరణి, ఇంకో నేను చెప్తున్నా అదే, ఆశీర్వాదు అనేది నేషనల్ స్థాయిది, కరణి అనేది ఇది వరంగల్కి సంబంధించింది. ఇక మాత, కరణితో పాటు ఇంకోటి మాత, ఇక్కడ చూసినలా ఈ కారం పొడి కరానికి సంబంధించింది. దీన్ని మధ్య బాగా వాడుతున్నారు, కరానికి సంబంధించింది, కానీ దీంట్లో కెమికల్స్ కలుపుతున్నారు. నిజంగా మిరపపొడి అంత రెడ్డిష్ కలర్ ఉండదండి. మీరు నిజంగా మిరపకాయలను తీసుకుపోయి పట్టించుకోండి, 3 నెలలకు తెల్లబడుతుంది. ఇది సంవత్సరమైనా తెల్లబడది, ఎందుకనంటే కెమికల్స్ కలుపుతారు. ఇంకో ఈ పసుపు కూడా మాతా కంపెనీకి సంబంధించింది. ఇక ఈ పసుపు కూడా ఏంటంటే నాసి రకం మన నిజంగా పండించిన పసుపు నుంచి కాకుండా థర్డ్ గ్రేడెడ్ పసుపు కొమ్ములు ఉంటాయి, అవన్నీ రైతులు నిజంగా తీసి పారేస్తారు. అసొంటి వాటిని తక్కువ రేటు కొనుక్కొచ్చి ఈ కంపెనీలు మొత్తం గ్రైండ్ చేసి పడేసి ఇక మంచి కలర్ఫుల్ ప్యాకింగ్ చేసి నెంబర్ 1 పసుపు అని చెప్పి సప్లై అవుతుంది. ఇవి బయట షాపులలో ఎవరు కొనరండి. ఇవి ఎక్కడ ఉంటాయి చెప్పన్నా, మన జాతరలు పోయిన కాడ, ఇంకా వేములవాడ, కొండగట్టు, ఇటు తీర్థయాత్రలు పోయిన కాడ ఇసొంటి నాసిరకం అల్లం పేస్టులు, నాసిరకం కారం పసుపు ఉంటాయి. ఈ నాసిరకం వాటినే ఈ కాంట్రాక్టర్లు మంచిగా గురుకులాలకు, ఆశ్రమ పాఠశాలకు, మిగిలిన వాటికి సప్లై చేస్తూ అంటారు. ఇది కొన్ని వందల కోట్ల వ్యాపారం అండి. కానీ దీనిపైన ఎవరు నిఘా పెట్టరు. ఎవరికి పోవాల్సిన లంచాలు టాస్క్ ఫోర్స్ వాళ్ళకి కానీ, దీనిపైన నిఘా పెట్టే ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ నెల నెల లక్షల్లో వాళ్ళకు లంచం పోతుంది. అందుకే వాళ్ళు నిఘా పెడతలేరు. కానీ ఈ పేపర్లో మంచి రాసిండు, సాక్షి పేపరు బాగా రాస్తున్నారు. జిల్లా ఎడిషన్లో సాక్షి కానీ, నమస్తే తెలంగాణ మంచి విషయాలు బయటికి తీసుకొస్తున్నారు. సో పల్లిపట్టి ఇక్కడ చూసిన ఆశీర్వాద్కు బదులు కరణి మాతనే సరఫరా చేస్తున్నారు. పల్లిపట్టి జిఎన్ జగ్గరికకు బదులు రోజుతో సరిపెడుతున్నారు. టైగర్ బిస్కెట్ విద్యార్థులకు అందించిన సందర్భాలు తక్కువే. అల్లం వెల్లుల్లి విడివిడిగా సరఫరా చేయాలి, కానీ రెడీమేడ్ పేస్టు సరఫరా చేస్తున్నారు. ఇక కందిపప్పు, పెసరపప్పు, ఇడ్లీ రవ్వ, అటుకులు, ఇక డాక్టర్ రవ్వ, కేసరి, పుట్నాలు నెంబర్ 1 క్వాలిటీ ఎక్కడ ఇచ్చిన సందర్భాలు లేవు అంట. ఇక్కడ చూసినలా ఇవన్నీ థర్డ్ గ్రేడ్ తీసుకుపోతారు. హోల్సేల్ వాళ్ళ దగ్గర పోయి నిజంగా పెద్ద పెద్ద షాపులలో కొనని నాసిరకం ఉంటాయిగా, ఆ నాసిరకం ఏది తక్కువ రేట్ ఉందో థర్డ్ క్వాలిటీ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి గ్రేడ్ అనేది ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ఉంటాయి కదా, దీంట్లో తక్కువ నాసిరకాన్ని పట్టుకొని వస్తారు వీళ్ళు. ఇంకా బీసీ, ఎస్సీ వసతి గృహాలకు సరఫరా చేసే టెండర్దారు ఒక్కడే అయినా చెల్లించే ధరలు వేరువేరుగా ఉన్నాయి. వార్డెన్లు హాస్టల్లో ఉండకపోవడంతో నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారు. ఇక రిజిస్టర్లో రాసిన సరుకులు అందుబాటులో ఉన్న సరుకుల పరిమాణంలో తేడా ఉంటుంది. దీన్ని గోల్మాల్ ఏం చేస్తారంటే, హాస్టల్ వార్డెన్ ఉంటారు చూసినావా, వీళ్ళు ఏం చేస్తారంటే నెలకు వాళ్ళ దగ్గర లంచం తీసుకుంటారు. ఇంకో ఈ మంచి క్వాలిటీ వచ్చిందని మెయింటైన్ చేస్తారు. ఆడు ఉండేది ఇక్కడ 10 కిలోలు సప్లై చేసిన కాడ అది తూకం వేస్తే 6 కిలోలు ఉంటాయి. మరి ఇది అంతా ఎక్కడ జరుగుతుంది అవినీతి అంటే, ప్రభుత్వ అధికారుల జేబులోకి అవినీతి సొమ్ము పోయి కాంట్రాక్టర్లు ఏం చేస్తారంటే, టెండర్ రావడం కోసం ఏం చేస్తారంటే 100 రూపాయలకు రావాల్సిన టెండర్ని 70 రూపాయలకే చేస్తానేస్తారు. 40 రూపాయలకు సంబంధించిన వస్తువులే సరఫరా చేస్తారు. అంటే ఎక్కడ జరుగుతుందంటే, కాంట్రాక్టర్ చేసే తప్పులకు నాసిరకం యొక్క సరుకుల సరఫరాకి ఎవరు ప్రోత్సహిస్తున్నారంటే ప్రభుత్వ అధికారులే వంత పాడుతున్నారు. అందుకే పాపం పేద గిరిజన విద్యార్థులు, అమాయక పిల్లలు, ఏదో ఇంటి దగ్గర పూట గడవని పరిస్థితి ఉండి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు హాస్టల్లో చదువుకుంటే వాళ్లకు పెట్టే తిండిలో కూడా నాసిరకం ఫుడ్ చేసి మోసం చేస్తున్నాడు. అదేదో అపరిచితులు సినిమాలో వేయిస్తారు చూసినావా, వీళ్ళని గట్లా వేయించాలి, పెనం లేచి వేయించినట్టుగా నూనె పోసిన దాంట్లో వేయిస్తే సెట్ అవుతారు కావచ్చు నిజంగా.